హలో ఎవ్రీవన్, టుడే మనం వచ్చేసి మసాలా చికెన్ ఫ్రై అనేది చేస్తున్నామండి. ఓసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, అస్సలు వదిలిపెట్టరు. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మసాలా చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ 1 కేజీ చికెన్ తీసుకుని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఆ తర్వాత ఆనియన్స్, ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, ఒక 4 చిల్లీస్ కూడా ఇలాగ వీడియోలో చూపించినట్టు తీసి పక్కన పెట్టుకోండి. 1 స్పూన్ అంత మిరియాలు, అలాగే ఎండుమిర్చి ఒక 10 దాకా తీసుకొని ఎండుమిర్చి, అలాగే ధనియాలు, జీలకర్ర, ఒక 8 దాకా లవంగాలు, ఒక చిన్న అనాస పువ్వు, ఒక లీఫ్ కూడా బిర్యానీ లీఫ్, అలాగే 2 మరాఠీ మొగ్గ, 5 యాలక్కాయలు, ఒక చిన్న సైజ్ అంతా ఒక 4 తీసుకున్నాను. ఇవి దాల్చిన చెక్క అండి. అలాగే గసగసాలు కూడానండి. ఇవన్నీ కలిపి మనం కడాయిలో వేసుకొని వీటన్నింటినీ దోరగా వేయించుకోవాలండి. అలాగే నేను 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇది వరకు తీసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ దోరగా వేయించుకుందామండి. దోరగా వేగిపోయాయి చూసారా, ఈ విధంగా చేసింది. ఇందులో వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అందాక చల్లారుతాయి ఇవి. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్కి సరిపడగంత ఆనియన్స్ ఇందాక చూపించాను కదండి, ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను తొందరగా మగ్గుదానికి. ఓకేనండి, మసాలా దినుసులు చల్లారిపోయాయి. ఇవి మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకుందామండి. ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. దీని పని లాస్ట్ని చెప్దాం. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. ఓకే అండి, ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇలా వేపుకుంటే పచ్చివాసన అనేది పోతుంది. పచ్చివాసన పోయింది, బాగుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు చికెన్ మనం వేసుకోవాలండి, ఇందాక కడిగి పెట్టుకుంది. ఈ విధంగా బాగా కలపండి, ముక్కలకంతటికి పట్టేంత వరకు బాగా కలపాలండి. ఓకే, ఇప్పుడు మూత పెట్టుకున్నాను. చూసారండి, ఈ విధంగా వాటర్ అనేది చికెన్లో నుంచి బయటకు వస్తుంది కదా. ఈ టైంలో మనం ఇప్పుడు కారం, సాల్ట్ వేద్దామండి. ఇందులో ఒక 2 స్పూన్స్ అనేది కారం వేస్తున్నానండి. అలాగే సాల్ట్ కూడా రుచికి సరిపడినంత అండి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను.
ఈ విధంగా ఉప్పు కారం బాగా చికెన్ ముక్కలకి అంతటికి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఓకేనండి, మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు మగ్గనిద్దాము. ఓకేనండి, ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా చికెన్ నుండి వేరయ్యి. ఈ టైంలోనే మనం ఇందాక పొడి చేసుకుని పెట్టుకున్నాం కదా మసాలా, ఇది ఒక 3 స్పూన్లు వేస్తున్నానండి నేను, సరిపోతుంది మసాలా. ఓకేనండి, ఇలా ముక్కకంతా పట్టేంత వరకు మనం కలుపుకోవాలి. కొంచెం హైలో పెట్టుకోండి ఈసారి. ఇదే హై ఫ్లేమ్లో బాగా దగ్గరికి వేపుకుంటే సరిపోతుందండి. ఇలాగ ఒక 5 నిమిషాలు ఇలా వేగుతూ ఉంటే ముక్కకు అనేది ఈ మసాలా అంతా బాగా పట్టి చక్కగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలా వేసుకుంటాం కదా, దానికన్నా ఈ పొడి వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఎండుమిర్చి పొడి అలాగే గసగసాలు పెప్పర్స్ కూడా వేసుకున్నాం కదా, దాని గురించి టేస్ట్ అనేది డిఫరెంట్ టేస్ట్గా వస్తుందన్నమాట. ఈ స్మెల్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, చాలా బాగుంది స్మెల్ కూడా. ముక్క చూడండి ఇప్పుడు చాలా బాగా ఉడికిపోయింది, చూసారండి సెపరేట్ అయిపోయింది. ఇలా హై ఫ్లేమ్లోనే ముక్కకి అంతటిగా పట్టేలాగా బాగా వేపండి. ఓకేనండి, నాకు ఈ స్టేజ్లో నేను దించేస్తున్నానండి. నాకు ఎందుకంటే గ్రేవీ కావాలి కాబట్టి, అన్నంలో కలుస్తుంది కాబట్టి నేను ఇలాగా దించేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలంటే ఇంకా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే ముక్కలకు బాగా అంతటికి పట్టి ఇంకా చికెన్కి ఒకటే మిగులుతుంది. అప్పుడు ఏమంటే పప్పుచారు అన్నంలోకి లేకపోతే చారులోకి మీకు బాగుంటుంది. ఓకేనండి, లాస్ట్లో కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ విధంగా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.